హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రిష్ వ్లాగ్స్ వీడియో. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నా ప్రయాణం ఎక్కడికో తెలుసా? కనుక్కొని చూద్దాం. పోస్టర్ దాటేసాం, కానీ ఇప్పుడు మేము ఎక్కడికి పోతున్నాము అంటే జాతర అండి. జాతర ఇక్కడ కూడా మాకు ఒక ఎగ్జిబిషన్ అనేది ఉంటుంది. సూజన్ ఫెస్ట్ అంటారు. ఇక్కడ ప్రతి ఒక్క పెద్ద పెద్ద సిటీస్లో ఇది సమ్మర్లో మాకు చేస్తూ ఉంటారు. ఇంక ఈరోజు లాస్ట్ డే, ఎట్లనో ఇది మిస్ చేయకూడదు, మీకు అందరికి చూపించాలని నేను అక్కడికి తీసుకెళ్తున్నాను. నేను అక్కడ ఏమేమి తింటాను, ఏ రైడ్స్ వెళ్తాను, దాంట్లో మా ఫేమస్ అయిన కొన్ని ఐటమ్స్ అన్నీ మీకు చూపిస్తాను. చూసేయండి. మీరే చూస్తూ ఉంటారు పార్కింగ్ కింద ఎంత టైం తీసుకుంటున్నారని. ఫుల్ అయిపోయిందండి. ఫైనల్ లాస్ట్లో వచ్చి దొరికింది. డెడ్ ఎండ్ అనమాట. ఇక్కడ ఈరోజు లాస్ట్ డే కాబట్టి మొత్తం మా హోల్స్బర్గ్లో ఉండే వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు, నియర్ బై ఉండే ప్లేస్లు అందరూ వచ్చి ఇటు చూస్తారండి. పెద్ద పెద్ద రంగుల రటాలు, పెద్ద పెద్ద జంపింగ్వి ప్రతి ఒక్కటి మీకు చూపించేస్తాను. ఇంకెందుకు వెయిట్ చేయడం, లోపలికి వెళ్ళిపోదాం బా అండి. లాస్ట్ ఇయర్ వచ్చానే కానీ హడావిడిగా వచ్చి వెళ్ళిపోయానండి. ఈసారి మాత్రం ఫుల్ అప్డేటెడ్గా చేశారనమాట. మందు తాగకూడదు, సైకిల్ చేయకూడదు, మరజోనా చేయకూడదు, అదే అండి వీడు గంజాయి కొట్టకూడదు, ఇంకోటి డ్రోన్ షాట్స్ చేయకూడదు, అవన్నీ స్ట్రిక్ట్గా పెట్టారనమాట ఈసారి. ఎందుకంటే ఫుల్లీ సేఫ్టీగా బాగుండాలి అని. ఇంక మన లోపలికి వెళ్ళిపోయి ఇంకా ఏవేవో అన్నీ చూస్తాం రండి. ఇదే అండి ఎంట్రన్స్, సూజన్ ఫెస్ట్ అనమాట. హార్ట్లీస్ వెల్కమ్ అంటే హార్టీ వెల్కమ్ అని. మన జర్మనీలో వచ్చి హార్షీస్ వెల్కమ్ అని అంటారు, ఇంగ్లీష్లో వచ్చి హార్టీ వెల్కమ్ అంటారు. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇది ఒక ఆర్చ్ లాగా ఉంది. ఇంక ఇక్కడ లోపల నుంచి వెళ్తే ఇంకా మనం ప్రతి ఒక్కటి మనం చూడొచ్చండి. నాతో పాటు జాయిన్ అయ్యి ఎంజాయ్ చేసేద్దాం రండి.
చాలా మంది ఈ హెయిర్ స్టైల్ అంతా మన పాతకాలంలో ఋషుల కాడంతా చూస్తూ ఉంటాము. వాళ్ళు తపస్సు చేసి టైం లేక ఎండిపోతూ ఉంటుంది. కానీ ఇది బ్రైడ్స్ అనేది ఈజిప్షియన్ నాగరికత అండి. చాలా మంది సౌత్ ఆఫ్రికా ఆ సైడ్ అనుకుంటున్నారు. ఈ హెయిర్ స్టైల్ చాలా ఫేమస్ అయిపోయింది అనమాట. ప్రతి ఒక్కరు అది చేసుకుంటారు. కానీ ఇది ఇంటర్లేసింగ్ టైం చాలా తీసుకుంటుంది. వాళ్ళు ఒక 1 hour నుంచి 3 hours పడుతుంది అనమాట. ప్రతి ఒక్కటి అల్లాలన్నమాట. పాయి అల్లి చేస్తారు. కానీ అదేం పిచ్చో ఏమో నాకు అర్థం కాదు. కానీ మనకి ఎందుకులే అండి, మనం ఈ కాటఫల్ అని ట్విస్టర్ అని ఒక ఫేమస్ పొటాటో స్ప్రింగ్ ఇది. ఈయన విచిత్రంగా చెప్తున్నాడు, ఇది మేము కూడా తిన్నాంలే అబ్బా ఇండియాలో అనుకుంటారేమో. కానీ ఇక్కడ స్పెషల్ ఏంటంటే వీళ్ళు వాడే సాసులు, ఈ పొడిలు, పౌడర్సే అండి ఇంపార్టెంట్. ప్రతి ఒక్కటి హైజీన్గా వాడుతూ ఉంటారు. మాకు ఇక్కడ ఫేమస్ ర్యాప్సన్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, కెనాన్ ఆయిల్, అవకాడో ఆయిల్స్ అని ఉంటుంది. 5 euros అనమాట. అంటే ఈరోజు లెక్క ప్రకారం 100 euros ఉంది, 500 రూపాయలు. చూసారా, బాగా రోస్ట్ కాల్చి మనకి ఏ సాస్ కావాలో మనల్ని అడతారనమాట. ప్రతి ఒక్కటి మనం అడిగాము అంటే కస్టమైజ్ చేసిస్తారు. మెక్సికన్ స్టైల్ కానీ, బార్బిక్యూ కానీ, సాల్ట్ పెప్పర్ తక్కువ కానీ, మళ్ళీ 2 spicy కానీ అన్ని రకాలు మనం చేసుకోవచ్చండి. ఇక్కడ నాకు చూస్తానే నోరు ఊరిపోయింది. ఇంకా నేను కూడా ఒకటి ఆర్డర్ ఇచ్చేసానండి. ఇంకోటి ట్విస్టర్ తీసుకున్న తర్వాత ఇదేందో అని చెక్ చేస్తున్నాను. కార్న్ డాగ్ అనమాట. అంటే మన మొక్కజొన్నది పొత్తుగాక. ఇంకోటి హాట్ డాగ్స్ అంటే చికెన్ దొరుకుతుంది, బీఫ్ దొరుకుతుంది, మటన్ దొరుకుతుంది, అన్ని రకాలు దొరుకుతూ ఉంటుంది. కానీ మెయిన్ ఇక్కడ చాలా మంది వెజిటారిష్ అంటారు. అంటే వెజిటారిష్ అంటే జర్మనీలో వెజిటారిష్ అంటారు, ఇంగ్లీష్లో వెజిటేరియన్ ఐటమ్స్ అంటారు. ఇది వచ్చి మన పునుగుల్లాగా అనమాట. కానీ ఈ పునుగులు మీరు కారంగా ఉందారనుకోపోతారు. కానీ ఇది స్వీట్గా ఉంటుంది. మన మైదా పిండి లాగే వీళ్ళు చిన్న బాల్స్ చేస్తారు. దానిపైన వచ్చి షుగర్ని బాగా గ్రైండ్ చేసేసి పొడిగా చేస్తూ ఉంటారు. ఇది బంగీ జంపింగ్ అనమాట. 4 years పైన మాత్రం పిల్లలంతా మంచిగా ఇది వేసుకొని జంప్ చేస్తూ ఉంటారు. కానీ కొంచెం కేర్ఫుల్గా ఉండాలండి బంగీ జంప్ చేసేటప్పుడు. తెలియకుండా ఆ కుషన్ కానీ ఇంకా సాఫ్ట్గా ఉండిందంటే కిందకి కాలు కూడా ట్విస్ట్ అయిపోతూ ఉంటుంది. ఇది వచ్చి మ్యాక్సర్ అంటారండి. ఇక్కడ వచ్చి ఒక రోల్ లాగా ఉంటుంది. మన పక్క ఎట్లా పూరీలు అద్దె చేస్తారు కదా, ఇది ఒక మిషన్ లాగా ఉంటుంది. సేమ్ మైదాపిండే. ఆ మైదాపిండిలో మంచిగా రోల్గా వెళ్ళి ఆ రోల్లో పెడతారనమాట. ఆ రోల్ బయటకు వస్తే ఇక్కడ అన్ని రకాల సాసులు అన్నీ ఉంటాయి. ఓరియో, నుటెల్లో అన్ని ఫిల్ చేసి నీట్గా ఇస్తారు. నేను అది పిక్లో పెడుతున్నాను మీకు చూడండి. కానీ మీకు ఇక్కడ కనపడటం లేదు క్లారిటీగా. ఇప్పుడు మెయిన్ ఇంట్రెస్టింగ్ ఒక జైంట్ వీల్ చూపిస్తానండి. నేను మా ఊర్లో కూడా చిన్నది చూశాను. కానీ అప్పట్లో నాకు చూసినప్పుడు చాలా పెద్దది అనుకున్నాను. ఇది నా కెమెరా కూడా సరిపోవటం లేదండి, మీ అందరికీ చూపిద్దాం అనుకొని. ఇది ఒక కౌంటర్ అనమాట. దీంట్లో పైన ఎట్లా తిరుగుతుంది అంటే పైకి వెళ్ళి ఒక రౌండ్ వేసి వచ్చే లోపలే ప్రాణాలు పోయినట్టు అనిపించింది నాకు. మీరు చూసారా ఎంత హైట్ ఉంది. కెమెరా లొకేషను కానీ వ్యూ కూడా సరిపోవటం లేదు ఫుల్ కవర్ చేయాలని. ఎంతో ట్రై చేశాను కానీ ఇంకొక యాంగిల్ నాకు దొరికింది. ఈ యాంగిల్లో మీకు చూపించాను చూడండి, ఎంత పెద్దదిగా ఉందో కదా, వావ్ కదా. ఇంకోటి మీకు పొటాటో స్ప్రింగ్ లా ఫస్ట్లో చూపించాను చూడండి. పొటాటో అంటే ఇంగ్లీష్ వర్డ్, జర్మన్లో వచ్చి కాటఫెల్ అంటారు. ఇది ఏంద్రా నాయనా వీళ్ళు ఏం చేస్తున్నారు మన ఇండియన్ ఐటమ్స్ అని దగ్గరికి పోయి చూస్తే పులిపొంగలాలు అనుకున్నాను అండి. కానీ పులిపొంగలాలు కాదు, బనానా, ఎగ్గు, మన బ్యాటరు అదే మైదా పిండి కానీ వీటి కానీ కలిపి వాళ్ళు చేస్తారనమాట పులిపొంగలాల లాగా. ఇంకోటి అటుపక్క వచ్చి ఇంకొక అక్క ఉంది కదా, ఆ అక్క వచ్చి దోశ పోస్తుంది, క్రెపేస్ అంటారు ఇక్కడ. న్యూటెల్లా కానీ, స్ట్రాబెరీ సాసెస్ కానీ అన్ని రకాలు మనకు సాసులు అంతా వేసి ఇస్తారండి. చాలా బాగుంటుంది కానీ టూ మచ్ ఆఫ్ స్వీట్. మన పాతకాలంలో జర్మనీలో ఒక వుడెన్ హౌస్లో చాక్లెట్స్ అమ్మేవాళ్ళండి. ఆ చాక్లెట్స్ కూడా ఎట్లుంటాయంటే అంత హైజీన్గా ఉంటాయి. ఇంకోటి నట్స్ ఉంటాయి అనమాట, మ్యాండలిన్స్ అంటారు జర్మనీలో, మన ఇంగ్లీష్లో వచ్చి ఆల్మండ్స్. అదే బాదం పప్పు అండి. బాదం పప్పు కూడా ఎన్ని రకాలంటే సాల్ట్, ఇంకోటి హనీ, ఇంకోటి వచ్చి షుగరు, అన్ని రకాలు వాళ్ళు వేసి ఫ్లేవర్స్ అంతా వేసి ఇస్తూ ఉంటారు. ఇంకటి పక్క అంతా మన చెర్రీస్, ఇవన్నీ జెల్లీస్ అంతా ఇవన్నీ పిల్లలకి ఎంకరేజ్ చేద్దండి, అసలు బాగానే ఉండవు కెమికల్స్ ఇవి కొంచెము. ఇది వచ్చి చెర్రీస్, మన హెల్తీగా ఉంటుంది. అది టూటీ ఫ్రూటీ అండి, మన పక్క అన్ని చేస్తూ ఉంటారు కదా. ఇది వచ్చి మన హాట్ డాగ్ లాగా ఉంటుంది కానీ ఇది వెజ్జే. అన్ని చాక్లెట్స్, మిల్క్ చాక్లెట్స్, డార్క్ చాక్లెట్స్, ఇంకోటి యాపిల్ లాగా ఉంటుంది, అదొక యాపిల్ షేప్లో ఉంటుంది. ఇటు పైన హార్ట్ షేప్లో ఉన్నాయి చూడండి. ఆ హార్ట్ షేప్ అంటే ఏదైనా అకేషన్కి పోయినప్పుడు ఈ చాక్లెట్ మన వాళ్ళ పేరు రాసి గిఫ్ట్గా ఇస్తారనమాట. ఇవన్నీ గ్యాంబ్లింగ్ మిషన్స్ అండి. ఇవి జోకర్ బొమ్మ ఉంది కదా, ఈ లోపల వచ్చి మన కాయిన్స్ కానీ వేసాము అంటే టాయ్స్ కానీ, అదే మనకు చిన్న గేర్ లాగా ఉంటుంది, అది లోపల పెట్టి తడతా ఉంటాను చూడండి. అది మీకు సేఫ్ సైడ్ నేను పిక్ కూడా పెడుతున్నాను. ఇంకోటి లోపల కూడా పోయి ఒక్కొక్కరు గేమ్స్ ఎలా ఆడుతున్నారో మీకు అది కూడా చూపిస్తాను రండి.
ఇప్పుడు అందరూ మనము చిన్నపిల్లలు ఉన్న ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాము. ఏంది చిన్నపిల్లడు ఎయిర్పోర్ట్ అని అనుకుంటున్నారా? ఇది కిండర్ వ్యాగన్ అండి. ఇక్కడ మీరు రాస్తుంది కదా, కిండర్ అంటే కిడ్ అనమాట. ఎయిర్పోర్ట్ అని చాలా బాగుంది. ఇక్కడ చిన్నపిల్లలంతా ఒక 8 to 12 years వాళ్ళందరిని ఎక్కించుకొని ఇది ఒక చిన్న తిప్పుతాడనమాట. బాగుంది. నేను ఈ గన్తో షూట్ చేసేదంతా నేను మెరీనా బీచ్, బెసన్ నగర్, చెన్నైలో పోయినప్పుడు చూసేవాడిని. చిన్నప్పుడు మేము బీచ్కి పోయినప్పుడు అక్కడ బెలూన్స్ పెట్టుంటారు. ఒక వుడ్ కలర్ కొయ్యేది తుపాకీ ఉంటుంది, దాంట్లో చిన్న చిన్న గోళీలు ఉంటాయి. చాలా రోజుల తర్వాత నేను చూస్తున్నాను, ఇది నాకు చాలా బాగా అనిపించింది అనమాట. ఇక్కడ చూసారా, ఇదే గన్స్ అనమాట. గన్స్ వాళ్ళు అక్కడ టిన్స్, కొన్ని బాల్స్ అవన్నీ ఉంటాయి. ఈ గన్ యూస్ చేసుకొని చేసినామంటే దానికి సంబంధించిన గిఫ్ట్ వస్తుంది. ఇది మీరు చూసే ఉంటారు, నా ఫేవరెట్ యానిమేటెడ్ మూవీ అండి. ఇది ఒక చిన్న షాప్ చేస్తున్నారు. మినియన్స్ ఉంది, ఇన్సైడ్ అవుట్ కూడా ఉంది. ఎవరో చూడలేదు, ఖచ్చితంగా పోయి చూడండి. ఇన్సైడ్ అవుట్ 2 కూడా వచ్చేసింది అనుకుంటా. ఈ జూన్ లో రిలీజ్ అయింది. ఖచ్చితంగా మీరు పోయి చూడండి. మ్యాక్స్ అందరూ ఇక్కడ కార్డ్ యాక్సెప్ట్ అంటారు, కానీ ఒక్కొక్క షాప్ లో వచ్చి కార్డ్ యాక్సెప్ట్ చేయరండి. అందులో ఏటీఎం మిషన్ కూడా ఉంది మాకు. అదొక మంచిది అనిపించింది. నేను లాస్ట్ టైం అంత గమనించలేదు. ఇంకోటి చిన్న చిన్న షాప్స్ అనమాట. ఇంతకుముందు మీకు ఒక ఆయన బొమ్మ తీసుకుంటున్నాడు కదా కాయిన్ వేసి, అలాంటివి ఇక్కడ కొన్ని గ్యాంబ్లింగ్ షాప్స్ అనేవి ఉంటాయి. మన ప్రైజ్ ఒక్కొక్కసారి వస్తే, కానీ చాలా మంది అది క్రాల్ మిషన్ అంటారు, దాంతో ట్రై చేస్తారు. ఎవరికి అంతగా ఈజీగా రాదండి. ఇంకోటి మీకు బాగా ఇంట్రెస్టింగ్ అయిన పిరేట్స్ ఇన్ ద కెరేబియన్ది ఒక రిసార్ట్ లా వీళ్ళు చేశారు. దాంట్లో ఒక బోటు పోయి మంచిగా నీళ్ళంతా మన పైన పడతా ఉంటుంది. అది కూడా మీకు చూపిస్తాను, అది చూసేయండి. ఇంతకుముందు మీకు చూపించిన జైల్ట్ వీల్ వచ్చి ఒక ఎత్తు, ఇది ఇంకో ఎత్తు అండి. మొత్తం చూసారా, కింద సీటర్స్ కింద పోతుంది. మళ్ళీ ఇది మొత్తం కలిపి ఒక 360 degrees ఒక చుట్టూ వేసుకొని వాళ్ళ పైన వాళ్ళు కొంచెం స్టక్ అవుతారు అనమాట. నాకు కెమెరాలో మీకు తెలుస్తుందో తెలియదో కానీ నేను లైవ్లో చూసేటప్పుడు నాకు ఇంకా గుండె వచ్చి కింద బొటనేలకు వచ్చేసిందండి. ఇది చూడడానికే కొంచెం పైన అట్లే స్టక్ చేస్తుంటారు. నేను కెమెరా ఏం స్టక్ చేయలేదు. చూసారా, వాళ్ళు కొంచెం 2 to 3 minutes వచ్చి కింద వాళ్ళని పైన వాళ్ళని అట్లా హోల్డ్ చేసి పెట్టినారనమాట. నాకు మాత్రం చాలా భయం అనిపించేసింది. మా వాళ్ళంతా ట్రై చేస్తావు అన్నారు. మనకి ఎందుకులే, గొమ్మనే చూసుకుందాము వెళ్ళిపోదాము అని చెప్పి నేను ఆడి నుంచి వచ్చేసానండి. దీని వెనకాల ఇంకోటి చూపిస్తాను చూడండి. ఒక స్పైడర్ వెబ్ లాగా ఉంది కదా, అది పై నుంచి కిందకి తిరుక్కుంటా వస్తుంది. ఇంచుమించు ఒక 10-12 మంది మెంబర్స్ ఉన్నారనమాట. మీ అందరికి బాగా చూపించాలని అది పైన టాప్ మోస్ట్కి వెళ్ళి కిందకి ఎలా వస్తుందో అదంతా మీకు చూపిస్తున్నాను. అది కూడా చూడండి. ఇంతకుముందు మీకు చూపించాను కదా, అది బాగా స్టక్ అయిపోయింది, పైనే ఉంది అని చెప్పాను కదా. అట్లీస్ట్ ఇది ఎందుకు అంతసేపు స్టక్ అవుతుంది అంటే మినిమం 5 to 6 minutes అంట పైన పెట్టేస్తారు అనమాట. ఇప్పుడు మొత్తం చూడండి, కింద వాళ్ళు పైకి వెళ్తున్నారు, పైన వాళ్ళు కిందకు వస్తున్నారు అనమాట. క్లోజ్లీ 360 degrees అండి. ఇది ఒక వింగ్. చాలా బాగా అనిపించింది, కానీ డేంజరస్ స్పోర్ట్స్ కూడా. నాకు ఇవన్నీ చూసినప్పుడు అంతా ఫైనల్ డెస్టినేషన్ మూవీస్ గుర్తొస్తా ఉంటాయండి. కానీ నేను ఒక్కరిని కమెంట్ చేయను, కానీ ఇది కొంచెం డేంజరస్ స్పోర్ట్స్. బాగా గుండె ధైర్యం ఉండాలండి దీనికి అంత ఎక్కాలంటే. ముందుంది ముసలి పండగ అనేది, ఆ డైలాగ్ ఊరికే చెప్పలేదు అనుకుంటా. దీని పేరు డెవిల్ రాక్ అనుకున్నా, ఏదో పేరు ఇట్లుంది, ఇది మెల్లిగా తిరుగుతుందేమో అనుకున్నానండి. ఇది పోక ఒక చుక్కలు చూపిస్తుందండి జనాలకి.
ఇది మీరు ఎదుగొట్టి చూడాలి ఖచ్చితంగా. ఇది ఎంత ఫాస్ట్గా తిరుగుతుంది, ఎలా పోతుంది, ఒక్కొక్కరిని బెండ్ ఎత్తేస్తుందండి. ఇది మాత్రం ఈ రైడ్ మాత్రం ఖచ్చితంగా మీరు చూడాల్సిందే. నాకు తెలిసి ఇండియాలో మీరు ఆడ చూసుండ్రు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ డేంజరస్. చూడండి మెల్లిగా స్టార్ట్ అయిందనమాట. వాళ్ళ కౌంట్ డౌన్స్ కూడా ఉన్నాయి, 1, 2, 3 అని. చూసారా మొత్తం అదే పోక స్పీడ్ పెరిగిపోతుంది. మీరే చూసేయండి. నేను వీడియో తీసేటప్పుడు ఆ ఫోర్స్ గాలి కూడా టపా 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 అని నా మూతి మీద కొడుతుందండి. నాకు తెలిసి ఎవరో లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ చేసిన వాళ్ళంతా ఖచ్చితంగా వాంతి ఎత్తేస్తారు నేను అనుకుంటున్నా. ఇది వచ్చి ఒక రైడ్ అనమాట. మొత్తం మన హాంటెడ్ హౌస్ లాగా ఉంటుంది. దయ్యాల కొంప, దయ్యాల హౌస్, ఇంకా ఏమన్నా చెప్పచ్చండి దీనికి. ఈ లోపల వచ్చి స్టార్ట్ అయ్యేటప్పుడు చిన్న ఒక ట్రైన్ ఉంటుంది. ఆ ట్రైన్లో ఇంకా టికెట్ బుక్ చేసుకున్నామంటే లోపలంతా ఫుల్ హాంటెడ్ అనమాట. ఆ హాంటెడ్ లోపల ఎలా ఉంటుంది అదంతా కూడా మీకు బయట చూపిస్తున్నాను. లోపల వచ్చి అలో చేయలేదు, ఎందుకు అంటే ఫుల్ అయిపోయింది అనమాట. వాళ్ళు ఇంకా కొంచెం వెయిట్ చేయాలని చెప్పి ఇంకా నేను బయట కవర్ చేసేసాను. మనం ఇంకో రైడ్కి వెళ్ళిపోతాం రండి. ఈ ఉల్ఫ్ చూసారా చాలా పెద్దదిగా ఉంది. ఇప్పుడు నేను బ్యాక్ ఫిష్ అనే ఒక షాప్ చూపిస్తానండి. వీళ్ళందరూ అనమాట మన పక్క రైతులు ఎట్లుంటారు, చేపలు పట్టే వాళ్ళంతా ఉంటారు కదా, అట్లాగే వీళ్ళు బ్యాక్ ఫిష్ కూడా వీళ్ళు మొత్తం ఫిష్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ చేస్తూ ఉంటారు. ఫిష్ శాండ్విచ్, ఫిష్ బర్గరు, మళ్ళా ఫిష్ బ్రెడ్, అన్ని రకాలు ఉంటుంది అనమాట. చాలామంది ఫిష్ బాగా తింటారు. ఇది మంచి ఫేమస్ కూడా. ఇక్కడ క్రాబ్ అన్నీ ఉంటాయి. ఇది ఒక చిన్న పిల్లలకి మాత్రం ఒక రైడ్ అనమాట. ఇక్కడ హెలికాప్టర్ ఉంది, ఎలిఫెంట్ ఉంది, పైన మిక్కీ మౌస్ వచ్చి గిటార్తో వాన్స్తూ ఉంటుంది, ఒక మ్యూజిక్ వస్తూ ఉంటుంది. అది బాగా అనిపించింది నాకు. చిన్నపిల్లలు అయితే ఇది బాగా ఎంజాయ్ చేస్తారు. మీకు స్టార్టింగ్లో ఒక బాదం పప్పు షాప్ చూపించాను చూడండి. ఆ షాప్లో వచ్చి అన్ని రకాల సాల్ట్, చిల్లీ, అన్ని రకాల బాదం పప్పులతో చేస్తారు. ఇక్కడ 100 గ్రాముల నుంచి కిలో వరకు మనం తీసుకోవచ్చు అనమాట. మనకు కావాలంటే వెయిట్ ఇచ్చేస్తారు. ఈయన కావాలంటే మనకు ఫ్లేవర్స్ అంతా ఇచ్చి బాగా కాల్చిస్తారు. వేడివేడిగా రుచిగా వేడివేడిగా బాగుంటుంది. సేమ్ మీకు నేను క్రెపే అని చూపించాను కదా, క్రెపే పునుగులని చూపించాను కదా, అలాంటి ఇది ఒక షాప్ అనమాట. ఇక్కడ వచ్చి వీళ్ళు కూడా సేమ్ అదే క్రెపేనే. ఇక్కడ మ్యాక్స్ ఇట్లే అంటే దోశలాగా పోసుకొని తింటూ ఉంటారు. ఇక్కడ మన బనానా, ఎగ్ అంతా వేసి ప్యాన్ కేక్స్, క్రెపేస్ అని బాగా చేస్తూ ఉంటారు. అది ఎప్పుడైనా ఎవర్ గ్రీన్ అనమాట. మీరు యూరోప్ కానీ వచ్చారు అంటే ఎవరైనా మన ఇండియన్స్ అయితే ఖచ్చితంగా పాస్తా షాపులో మాత్రం మీరు మిస్ చేయొద్దండి. పెద్ద చీజ్ బౌల్ లాగా ఉంటుంది. వాళ్ళు మంచిగా గ్యాస్ స్టవ్లో బాగా పాస్తా అంతా వేడి చేసి ఇట్లా చీజ్లో వేసిస్తారనమాట. నా భూతో నా భవిష్యత్ అండి. సూపర్ ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి వచ్చి వెజిటేరియన్, నాన్ వెజ్ 2 కలిసి ఉంటాయి. నా ఆల్ టైమ్ ఫేవరెట్ అండి ఇది పాస్తా మాత్రం. మెయిన్ చాలా మంది భ్రమపడతా ఉంటారు, నేను అబ్రాడ్కి వెళ్తే నేను నాన్ వెజ్ ఎక్కువ దొరుకుతా ఉంటే నేను వెజిటేరియన్ అంటే. ఇక్కడ మెయిన్ అందరూ చాలా మాత్రం ప్రపంచం మొత్తం అండి గ్లూటెన్ ఫ్రీ, లాక్టోస్ ఫ్రీ, వేగన్ అయిపోతున్నారు అనమాట. ఎందుకంటే మీట్ వల్ల చాలా వరకు ఇన్ఫ్లమేటరీ అయిపోయి కొన్ని ఇన్ఫెక్షన్స్ అన్నీ వస్తున్నాయి. తినేవాళ్ళు తింటానే ఉన్నారు, కానీ ఎక్కువ వేగనే ఉన్నారండి. పిజ్జాలు కానీ పాస్తాలు కానీ చాలా బాగుంటుంది ఇక్కడ. ఇది ఒకటి చిన్న లాటరీ షాప్ అనమాట. మీకు గుర్తుందో లేదో, మన చిన్నప్పుడు అంతా ఒక షాప్కి వెళ్తే మనకు గులకరిచ్చి చిన్న బాక్స్లో వేసి ఒక చిన్న టోకన్లు ఇస్తారు కదా, ఆ టోకన్ల నెంబర్స్ వస్తే మనకు బొమ్మలు ఇస్తారు కదా. అట్లా మెయిన్ వీళ్ళ చేత కొన్ని టికెట్స్ తీసుకోవాలా. ఆ టికెట్స్ కానీ తీసుకున్నామంటే వాళ్ళ నెంబర్ చెప్తారు. ఆ నెంబర్ చెప్తే మనకు తగినట్టు బొమ్మ వస్తుంది మనకు. అది కూడా బాగా అనిపించింది. పాతకాలం అండి ఇవన్నీ కూడా. వీళ్ళు ఇప్పుడిప్పుడు వీళ్ళంతా చూపిస్తున్నారు, కానీ మనం ఎప్పుడో చూసామని నాకు అనిపిస్తూ ఉంటుంది ఇది.
ఇది ఒక గేమ్ అనమాట, హార్స్ రైడ్ అన్నారు. కానీ ఇది ఏంద్ర హార్స్ రైడ్ అని పోయి చూస్తే చిన్న చిన్న దుంకలు ఉన్నాయన్నమాట, హోల్స్. ఆ హోల్స్లో ఎన్ని బాల్స్ వేస్తే అన్ని డబ్బులు ఇస్తారనమాట. చూస్తే చిన్నపిల్లలకి అంతా రంగులు రాటాలండి. మన పక్క అయితే గుర్రము, ఏనుగంటాయి. ఇక్కడ కార్లు, బస్సులు, ఫైర్ ఇంజన్లు, పోలీసులు, అట్లాంటివి అన్ని రకాల రంగుల రాటాలు ఉన్నాయన్నమాట. ఇంకోటి ఇక్కడ మన స్పోర్ట్స్ షాప్ లాగా ఒకటి ఉంది, సేమ్ మీకు అక్కడ చూపించాను చూడు, గన్తో షాట్ చేస్తే ఇది ఒక రకమైన స్పోర్ట్స్ లాగా. ఇది చిన్న చిన్న బాల్స్ త్రో చేస్తే, లేకపోతే చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి, దాన్ని బట్టి మనకు బొమ్మలు గిఫ్ట్లన్నీ ఇస్తూ ఉంటారు. ఇది వచ్చి బ్రెజిల్ అంటారండి, జర్మనీలో ఫేమస్ బ్రెడ్ ఇది ఎట్లా అంటే మన ఉప్పుగా ఉంటుంది. మన పక్కన నేను చెప్పాలి అంటే మన బ్రెడ్ని బాగా రోస్ట్ చేసి లైట్గా సాల్ట్గా అనే సెట్ ఉంటుంది, అట్లుంటుంది అనమాట. ఇన్సేపు అంతా స్ట్రీట్ ఫుడ్ చూసాము. ఇది ఒక రెస్టారెంట్ అనమాట, బార్కమ్ రెస్టారెంట్. ఇక్కడ అన్లిమిటెడ్ బీర్స్ ఉంటాయి, హ్యాపీ అవర్స్ కూడా ఉంటాయి. కానీ మెయిన్ నీళ్ళ కన్నా బీరే చీప్ అండి. ఇక్కడ చాలా మంది బీర్లు ఎక్కువ తాగుతూ అంటారు. ఆల్కహాల్ పర్సెంటేజ్ 6 నుంచి 40 వరకు ఉందండి. ఇంకోటి ఇది ఐస్ అనమాట. సమ్మర్ కానీ స్టార్ట్ అవుతే ప్రతి ఒక్కరు, పెద్దవాళ్ళ నుంచి ముసలి కానీ పిల్లల కాడ వరకు ప్రతి ఒక్కరు ఐస్ క్రీమ్ షాప్లో వచ్చేస్తారండి. ఐస్ క్రీమ్లో మొత్తం న్యాచురల్ అనమాట, ఏ కెమికల్స్ వాడరు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఏం చాక్లెట్ వేస్తుంది, మ్యాండలిన్, జిట్రాను. నా ఫేవరెట్ వచ్చి బనానా అండి. ఎవరి టైం నేను బనానా తింటా ఉంటాను. అంటే యాజ్ ఇట్ ఈస్ నార్మల్ ఫ్లేవరే, మన జస్ట్ బనానాని బాగా ఫ్రోజ్ చేసి మిల్క్ వేసి మంచిగా వాళ్ళు ఐస్ క్రీమ్స్ చేస్తూ ఉంటారు. వితౌట్ కెమికల్స్ ఉంటాయి. దీంట్లో మనకు వేగన్ కూడా ఉంటాయి అనమాట. ఇది ఒక వన్ ఆఫ్ ద హెలికాప్టర్ లాగా, హెలికాప్టర్ అంటే ఫ్లైట్ లాగా. ఈ లోపల పోతే మనకు యూనివర్స్, గ్యాలరీ మాల్ అంతా ఎట్లుంటుంది అంటే మనకు కనపడుతుంది, 3Dలో కనపడుతుంది. మీకు టీవీలో చూపిస్తున్నాను చూడండి, మనం ఆ లోపల వెళ్ళిపోయినట్టు, లోపల మొత్తం 3D ఎఫెక్ట్స్ ఉన్నట్టు, మనమే పోయినట్టు అంతరిక్షంలో అన్ని రకాల డిజైన్స్ అంతా ఉంటాయి. వామ్మో, ఈ అక్క ఏంది పులి పొంగలాలు పోసేస్తుందేమో అనుకున్నాను అండి. అదే అండి, మన పక్క మనం రైస్ బ్యాటరు మనంతా పెట్టి పులి పొంగలాలు పోస్తాను అనుకుంటే నేను యాస్టీస్ షాక్ అయ్యాను. ఇండియన్ డిష్ అనుకున్నాను నేను దీన్ని, కానీ ఇది ఇండియన్ డిష్ కాదు. సేమ్ మైదాలో కొంచెం బ్యాటర్ అంతా మిక్స్ చేసి దానిపైన షుగర్ చెల్లిస్తారనమాట. నాకు చాలా బాగా అనిపించింది, మన ఇండియన్ జ్ఞాపకాలు గుర్తొచ్చింది. మీరు చూసారంటే మొక్కజొన్న పొత్తులు, వేడివేడిగా సాయంత్రం పూట స్వీట్ కార్న్లు, ఎవరికి ఇష్టమో కమెంట్ చేసేయండి నాకు. ఇక్కడ ఒక్కొక్కటి రైడ్ చాలా భయం వేస్తుంది అనమాట. ఇది ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు ఒక 180 స్వింగ్లో పోతుంది అనమాట. కానీ ఇవన్నీ బాగా ప్రికాషన్స్ తీసుకుంటారండి, మనం ఏం భయపడనక్కర్లేదు. ప్రతి ఒక్కటి వాళ్ళ డబుల్ ట్రిపుల్ చెక్ చేసి చేస్తారనమాట. ఇది బాగా అనిపించింది నాకు. ఇది మన పక్క సంతలో కానీ, జాతరలో కానీ, ఎగ్జిబిషన్లో కానీ ఉంటాయి. బాల్ ఇసిరేస్తాము. ఇది క్యాన్స్ ఉంటాయి కదా, క్యాన్స్ పడిపోతే అన్ని పడిపోతే బొమ్మలు ఇస్తారండి. రుస్ట్ అంటే ఏదో లేదండి, ఇది హాట్ డాగ్స్. ఇక్కడ అన్ని రకాల హాట్ డాగ్స్ దొరుకుతుంది. చికెన్ దొరుకుతుంది, బీఫ్ దొరుకుతుంది, పోర్క్ దొరుకుతుంది, వేగన్ దొరుకుతుంది, అన్ని రకాలు మనకు దొరుకుతూ ఉంటాయండి ఇక్కడ మనకు.
ఛాంపియన్స్ అవ్వాలంటే ఛాంపియన్స్ తినండి, ఏదో కాదండి మష్రూమ్స్ అండి, పుట్టగొడుగులు, జర్మనీలో ఛాంపియన్స్ అంటారు. ఇక్కడ అంతా బాగా మంచి మంచి మసాలాలు అంతా వేసి చేస్తారు. ఇది నా వన్ ఆఫ్ ద ఫేవరెట్ అండి. మంచిగా మష్రూమ్స్ అంతా బాయిల్ చేసి మంచిగా బాగా కొంచెం డీప్ ఫ్రై కాకుండా పైన బాగా రోస్ట్ చేసి అదే సాటెడ్ అంటారు చూడండి, అది బాగా అనిపిస్తుంది. కూడా బాగా డేంజరస్ స్పోర్ట్ అండి, చూడడానికి మెల్లిగా తిరుగుతుంది. ఇది బ్రేక్ డాన్స్ అనమాట, మొత్తం బ్రేక్ అయి షేక్ ఆడిచ్చేస్తుంది అందరికి. ముందు ముసలి పండుగ వాళ్ళకంతా మెల్లిగా స్టార్ట్ అయిందండి, మెల్లిగా స్టార్ట్ అయింది, ఒక ఊపేస్తుంది, మీరే చూసేయండి. మన మల్లేశ్వర సినిమాలో ఫేమస్ డైలాగ్ ఉంది కదా, ఆపేయండ్రో 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 అని, అట్లా చాలా మంది అరిచినారనమాట. నాకు చాలా బాగా అనిపించింది, అది ఫన్నీగా ఉంది. కానీ మంచి డేంజరస్ స్పోర్ట్స్ అండి, ఎక్కితే మొత్తం తినిందంతా తిప్పి 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 వదిలిబారు తప్పుతుందండి. ఇది ఒకటండి పాత రైడ్ అండి, మనకు మన ఇండియాలో కానీ చెన్నైలో కానీ మంచి మంచి మెట్రోపాలిటిక్ సిటీలో అంతా ఇది ఉండేది. ఇది ఒక కేబుల్ కారో లేకపోతే డిస్క్ కారో ఏదో అంటారండి దీన్ని. ఫైనల్లీ వచ్చేసినామండి, ఇంకా అన్ని చాక్లెట్స్ అన్ని చూపించాను మీకు, ఐస్ క్రీమ్స్ చూపించాను, పిజ్జాస్ చూపించాను, ఈ రింగుల రొట్టెలు చూపించాను, ప్రతి ఒక్కటి మీకు చూపించాను అనమాట.
ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఐటమ్ అండి. ఇది కూడా దీన్ని చూరోస్ అంటారు. దీంట్లో నట్టెల ఫ్లేవరు అన్ని రకాలు వేస్తుంటారు. ఇదే చూరోస్ అనమాట, పెద్ద బొమ్మ అనమాట. సేమ్ మన మైదాలోనే చేస్తారనమాట. ఎక్కువ మైదానే తింటా ఉంటారండి, ఎక్కువ వీటు అవన్నీ కూడా తక్కువే. కానీ స్వీట్లు మాత్రం అద్భుతంగా చేస్తూ ఉంటారు. కానీ కొంచెం చూసి తినాలా, అన్హెల్దీనే. కానీ ఎప్పుడో ఒకసారి తింటే ఏం కాదండి. Thanks for watching this video. Please like, subscribe. Bye all.